ప్రపంచంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ అంటే లీటర్కి ఏకంగా 45 కిలోమీటర్లట. ఆ కార్ ఏంటి, దాని విధానం ఏంటి తెలుసుకుందాం. టయోటా మారుతీలకు చెక్ పెట్టేసిందట. లీటర్కు 45 కిలోమీటర్లు ఖచ్చితంగా మైలేజ్ ఇచ్చే ఈ కొత్త కారు గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్ కార్ల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మనకు జపాన్ కంపెనీలు టయోటా, మారుతి సుజుకి వంటి పేర్లు గుర్తొచ్చేవి. కానీ ఈ లెక్కలు మారబోతూ ఉన్నాయి. చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ గిలి ఆటో ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతంగా పనిచేసే హైబ్రిడ్ వ్యవస్థను పరిచయం చేసబోతోంది. గిలి రూపొందించినటువంటి ఈ కొత్త ఐహెచ్ఈవి ఇంటెలిజెంట్ హైబ్రిడ్ సిస్టమ్ లీటర్ పెట్రోల్కు ఏకంగా 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది సాధారణ హైబ్రిడ్ కార్ల కంటే చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హమట. రికార్డు స్థాయి మైలేజీ ఢిల్లీ టు ముంబై కేవలం 3,000 రూపాయల్లోనే జరిగిపోద్దట. గిలి తన గ్రాండ్ మోడల్ ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించింది. ఈ పరీక్షల్లో కేవలం 2.22 లీటర్ ఇంధనంతో కారు 100 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేసింది. దీనిని బట్టి చూస్తే లీటర్కు దాదాపు 45 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఈ అద్భుతమైన ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ మైలేజీ భారతీయ పరిస్థితులతో పోలిస్తే చూస్తే సుమారు 1,400 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ నుండి బొంబాయి ప్రయాణాన్ని కేవలం 3,000 రూపాయలతో ఖర్చుతోనే పూర్తి చేయవచ్చు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్న ఈ రోజుల్లో సామాన్యులకు ఇది ఒక వరం లాంటి వార్తను చెప్పాలి అంటున్నారు. ఇక ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ గిలి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కేవలం మైలేజీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇందులో ఆధునికత, ఏఐ ఆధారిత ఎనర్జీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను అమర్చారు. ఈ స్మార్ట్ సిస్టమ్ ప్రయాణించేటప్పుడు బయట ఉన్న ఉష్ణోగ్రత, గాలిలో తేమ, సముద్ర మట్టం నుండి ఎత్తు వంటి అంశాలను రియల్ టైంలో విశ్లేషణ చేస్తుందట. ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇంజిన్ నుండి శక్తిని ఏ విధంగా వాడాలో కారు స్వయంగా నిర్ణయించుకుంటుందట. దీనివల్ల ఏ పరిస్థితుల్లోనైనా కారు గరిష్ట మైలేజీని, మెరుగైన పనితీరును అందిస్తుందట చెప్తున్నారు. అదనంగా ఈ కారులో ఉన్న కంప్యూటింగ్ పవర్ సాధారణ హైబ్రిడ్ కార్లలో కనిపించని అడ్వాన్స్డ్ డ్రైవింగ్ ఫీచర్లు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 2026లోనే మార్కెట్లోకి ఈ కొత్త మోడల్స్ అని చెప్తున్నారు. ఈ విప్లవాత్మకమైన టెక్నాలజీని 2026లోనే తన వివిధ మోడల్స్లో అందుబాటులోకి తీసుకురావాలని గిలి అనే సంస్థ ప్రణాళికలు రచిస్తూ ఉందట. ప్రీఫేస్, మొంజోరో, స్టారే, గ్రాండ్ వంటి మోడల్స్ ఈ హైబ్రిడ్ వ్యవస్థతో రానున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించి ఈ టెక్నాలజీ సామాన్య ప్రజలకు కూడా చేరువ చేయడమే లక్ష్యంగా గిలి పనిచేస్తుంది. ఇది రానున్న రోజుల్లో మధ్యతరగతి వాహనాలను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే జపాన్ కంపెనీలకు గట్టి సవాల్గా మారబోతోంది. గిలి తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెద్ద మలుపు నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా షాంఘాయ్కి చెందిన ఆటోమోటివ్ ఫోర్సైట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎల్జాంగ్ అభిప్రాయం ప్రకారం గిలి సిస్టమ్ శక్తివంతమైన మోటార్, అతి తక్కువ ఇంధన వినియోగం, అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఇది టయోటా వంటి జపాన్ కంపెనీలకు నేరుగా సవాలు విసురుతుంది. 1997లో టయోటా ప్రియాస్ విడుదలైనప్పటి నుంచి జపాన్ కంపెనీలు ఈ హైబ్రిడ్ మార్కెట్ను శాసిస్తూ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఛార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న దేశాల్లో హైబ్రిడ్ కార్ల బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు చైనా ఈ రంగంలో బాగా వేగంగా రాణిస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో ఎలక్ట్రికల్ కారు లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.